విశేషాలు ఏముంటాయంటే సినిమా అయిపోయింది, అందుకే హ్యాపీగా రిలాక్స్డ్గా ఉన్నాను, నా పని అయిపోయింది. ఆడియో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, వెరీ వెరీ హ్యాపీ. నాకంటే కూడా నేను కళ్యాణ్ కోసం చాలా హ్యాపీగా ఉన్నాను. వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ తనలో ఉన్న టాలెంట్ ఎంతో నాకు తెలుసు, ఎప్పటి నుంచో తెలుసు. నేను ఎప్పుడు కళ్యాణ్ చెప్తూ ఉంటాను, నువ్వు నాకు సూపర్ స్టార్ లా కనపడతా ఉంటావు, నువ్వు అలా చేయట్లేదు ఎందుకు పాటలు, నీ టాలెంట్కి తగ్గ పాటలు. సో ఈ ఆల్బమ్ చేసినప్పుడు నాకు తెలుసు కళ్యాణ్కి డెఫినెట్గా దిస్ ఈజ్ హిస్ బెస్ట్ ఆల్బమ్ నా అభిప్రాయంలో. తగ్గ పేరు వస్తుందని నిజంగానే ఇవాళ అంత రెస్పాన్స్ వస్తుంది. ఒక్క మాట మాత్రం చెప్పచ్చు, ఇప్పటి నుంచి ఏ పెళ్లి అయినా ఏ పెళ్లి సీడీలో ఉన్నా ఇవి మన కళ్యాణ వైభోగంలో పెళ్లి పాట మాత్రం డెఫినెట్ గా ఉంటుంది. డెఫినెట్లీ. అండ్ ఈ సినిమాకి ఫస్ట్ హీరోస్ కళ్యాణ్ కోడూరి అండ్ లక్ష్మీ భూపాల్ ఇద్దరు. అసలు కళ్యాణ్ ట్యూన్స్ ఇవ్వటం ఒక వంత అయితే, దానికి తగ్గ లిరిక్స్ రాయటం ఇట్ వాజ్ నాట్ ఈజీ. 6 పాటలు ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్, ఒకదానికి సంబంధం ఉండదు. సో 6 పాటలు ఒకే వ్యక్తి రాయడం అనేది చాలా కష్టం, చాలా రేర్ కూడా, చాలా రేర్. అండ్ భూపాల్కు 6 పాటలు ఇవ్వడం ఎందుకు జరిగిందంటే లక్ష్మీ భూపాల్ మాటలు కూడా రాశారు. సో నా తర్వాత ఈ కథ ఈ క్యారెక్టర్స్ గురించి బాగా తెలిసిన వ్యక్తి లక్ష్మీ భూపాల్. సో మళ్ళీ నేను ఇంకో లిరిక్ రైటర్ దగ్గర కూర్చొని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంతా తెలుసు. సో నెక్స్ట్ మేము ఓన్లీ ఆ సాంగ్లో భావం ఏంటి ఆ డిస్కషన్లోకి వెళ్తే తను తొందరగా దూరిపోయాడు. ప్లస్ నా ప్రతి సినిమాలో భూపాల్ రాస్తాడు పాటలు. ఫస్ట్ సినిమాకి ఒకటి రాశాడు, మళ్ళీ సెకండ్ సినిమాకి కూడా రాశాడు. సో థర్డ్ సినిమాకి హీ కెప్ట్ రైటింగ్. మనం 6 పాటలు అని అనుకోలేదు, రాస్తున్నాడు, బాగుంది, రాస్తున్నాడు, బాగుంది, రాస్తాడు. బట్ చాలా కష్టపడ్డారు ఇద్దరు, చాలా చాలా కష్టపడ్డారు. దానికి తగ్గ వర్త్ కనపడుతుంది. సో వాళ్ళు పాటలు ఇచ్చినప్పుడు నెక్స్ట్ భయం నాకు, పాట ఇంత బాగుంది, ఇప్పుడు విజువల్ అదిరిపోవాలి, లేకపోతే ఎందుకంటే ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది పాట బాగున్నప్పుడు. సో చాలా భయపడుతూ తీసాను పాటలు. సో దెన్ ఫైనలీ వాళ్ళిద్దరు బాగుందంటే అమ్మాయి అనుకున్నాను. ఈ కుందేలు సినిమా తీసింది, ఆఫ్టర్ ఆల్ ఒక కుందేలు అండి, అది పాపం గడ్డి మొక్కలు అలా తింటూ ఉండాలి, క్యారెట్లు తినాలి, కుందేలు సినిమా తీయడం ఏంటి, ఆశ్చర్యపోయాను. చూసిందంటే ఓకే, తీసిందంటే షాక్. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ సౌండింగ్ డెరిగేటరీ టు మీ.